గడ్డది ఏమిటి ఆ తొందర? నడి నడి, ఒక్క మాట. ఒకటి లేదు అరా లేదు, నేను తొందరగా వెళ్ళాలి. సత్యాదేవి గారు శ్రీవారికి అలంకరణ చేయబోతున్నారు. క్షణం ఆలస్యం ఏంటంటే నా ప్రాణం తీసేస్తారు. ఏమిటి, స్వామివారు మీ మందిరంలో ఉన్నారా? బడా, రాత్రంతా వారితో కాలక్షేపం చేసి వారిని వారి మందిరానికి పంపించాను. నేను ఇలా వచ్చాను. నా ముందే అబద్ధాలా? నడి, అబద్ధాలు ఆడితే నీకు జలగలు పడతాయి. అయ్యో 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 అయ్యో, పడ్డావా పడ్డావా? చూశావా ఫలితం? అబద్ధాలు ఆడితే ఇంతే. శ్రీకృష్ణ వారితో అలా సత్యాదేవి గారిని జలక్రీడలు పంపిణీ ఇలా వస్తుంటే నావే అబద్ధాలు. అయితే నావే? రాత్రంతా వారితో చదరంగమాడి గెలుచుకున్నాను. చూడు, ఇది జొన్న కంకి కాదు, శ్రీవారి కంకణం. మా దేవి గారితో విహారానికి వెళ్తూ ఇది నాకు బహుకరించారు. చూడు వసంతయ్య, ఇప్పటికైనా ఒప్పుకో. అబద్ధాలు ముందు పుట్టి తర్వాత నువ్వు పుట్టావు. నువ్వే పుట్టావు, నువ్వే పుట్టావు. నువ్వే పుట్టావు. నేను చెబుతున్నాను, నువ్వే పుట్టావు, నువ్వే పుట్టావు. నువ్వే పుట్టావు, నువ్వే పుట్టావు. నువ్వే పుట్టావు, నువ్వే పుట్టావు. నువ్వే 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 నువ్వే. ఏం వసంతయ్య, నెయ్యం కయ్యంగా మారుతుంది. చూడు మాలతి, శ్రీకృష్ణుల వారు రాత్రంతా నాతో ఉంటే కాదంటోంది నళిని. అవును మాలతి, శ్రీకృష్ణుల వారు రాత్రి మా సత్యభామ గారి మందిరంలో ఉన్నారంటే ఈ వసంతయ్య కాదంటున్నాడు. ఇద్దరిది పొరపాటే. అదేమిటంటే శ్రీకృష్ణుల వారు మా రుక్మిణమ్మ గారి మందిరంలో ఉన్నారు. నిదర్శనం కావాలంటే ఇవిగో కంకణాలు. ఇవిగో మా కంకణాలు. మోసం ఆగో ఆగో, మోసం చెప్తున్నాను. నువ్వు అలా నవ్వడానికి చూడు. అమ్మా పడుకో, నల్లి నువ్వు నారాయణ నారాయణ, బ్రహ్మచారితో ఏమిటే ఈ ప్రలదనం? అయ్యయ్యో, ఏమీ లేదు స్వామి. వడ్ల గింజలో బియ్యపు గింజ. శ్రీకృష్ణుల వారు మా మందిరంలో ఉన్నారంటే మా మందిరంలో ఉన్నారని కొట్టుకు చస్తున్నారు. మధ్య నేను చస్తున్నాను. స్వామి త్రికాలజ్ఞులు, ఈ తగు మీరే తీర్చాలి. నారాయణ నారాయణ, ఆ మాయామూర్తిని అన్వేషిస్తూనే నేను బయలుదేరాను. రండి చూద్దాం. ఇక దేవి గారు అనుమతి ప్రసాదించినట్టేనా? నీ సపత్తులందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వారి సేవలు కూడా అందుకోవాలిగా మరి. ఇంకా నన్ను గవ్వించి పరీక్షిస్తున్నారా స్వామి? మీరు భక్త మందారులు, ఆశ్రిత పక్షపాతులు, ఎందరో ఎన్నో విధాలుగా మీ అభిమానాన్ని ఆశిస్తూ ఉంటారు. అందరినీ ఆనందపరచవలసింది. వెళ్ళిరండి స్వామి. నారాయణ నారాయణ, ఏమి నా సుకృతం! లక్ష్మీనారాయణలను ఏకంగా ఏకాంతంగా దర్శించే భాగ్యం కలిగింది. ఆహా! దివ్యర్షులకు స్వాగతం. నిరంతర హరిధ్యాన పరాయణులకు అభివాదనం. నిరంతర పతి ప్రేమాభిమాన పాత్రవై వర్ధిల్లు తల్లి. దివ్యర్షులేదో మహదానందంలో ఉన్నట్లున్నారు. కాదా మహానుభావ, నీ అద్భుత లీలా వినోదాలు కనులార కాంచి తరించాను. ఆహా! అపూర్వమైన నీ దక్షిణ నాయకత్వానికి నా నమస్కారాలు వాసుదేవా. అమరలోకం నుంచి కదా మీ రాక. మా సోదరులు మహేంద్రులు కుశలమే కదా. సర్వాంతర్యామి అయిన నీకు తెలియనిది ఏమున్నది ముకుంద, అంతా కుశలమే. దేవమాత దేవి మహాసాధ్వి సత్యదేవి కుశలమే కదా. ఆహా! వారి సౌశల్యమే వారికి రక్ష తల్లి. మహాత్మా, ఏదో అమరలోక పరిమళం వెదజల్లుతున్నారు. మహేంద్రులు ఇచ్చిన చందన సౌరభం కాదు కదా? అవురవురా, మీ దర్శనానందంలో ఈ విషయాన్నే మర్చిపోయాను వాసుదేవా. ఇది ఈ పారిజాత కుసుమాన్ని శచీదేవి నాకు బహూకరించింది. భోగదాయకమైన ఈ కుసుమాన్ని బ్రహ్మచారినైన నేనేం చేసుకుంటాను? రుక్మిణి వల్లభ, నీ వల్ల సద్వినియోగం అవుతుందని ఈ కుసుమాన్ని భూలోకానికి తెచ్చాను. స్వీకరించండి. నేను మగవాణ్ణేగా, అయినా బ్రహ్మచారులు కాదుగా. మీకు అత్యంత ప్రేమపాత్రురాలైన సతీమణికి ప్రసాదించి. రుక్మిణీదేవి గారికి ఇస్తారు. కాదు, మా సత్యభామాదేవి గారికి ఇస్తారు. ఏడి చెప్పు, రుక్మిణీదేవి గారికి ఇస్తారు. కాస్త ఊరుకో. నువ్వు
పారిజాత కుసుమం చేరవలసిన చోటికే చేరింది. నీవు ధన్యాత్మురాలివమ్మా. ఈ దివ్య కుసుమాన్ని ధరించిన కాంతకు సవతులందరూ పాదాక్రాంతులవుతారు. ప్రాణనాథుడు మాట జవదాటకుండా కనుసన్నలలో మెలుగుతాడు తల్లి. జగన్నాథుడైన నాథుడు నా మందిరంలోనే బందీ చేయడం అవివేకం కాదా? నిజమే తల్లి. నీ భక్తి రక్తి అర్థం చేసుకోలేని ఆ సత్యభామాదేవి అలా భావించటం లేదే. మహర్షి, ఇప్పుడు ఆ విమర్శలు ఎందుకు స్వామి? అవసరమే శ్రీకృష్ణ. నిజానిజాలు తరచి నిర్ణయించవలసిన బాధ్యత నిస్సంకులైన మా మీద ఉంది. సత్యాదేవికి తాను సౌందర్యవతినని సౌభాగ్యవతినని స్వామి తన గీచిన గీటు దాటడని అలవిమాలిన గర్వం. సపత్నులంటే నిర్లక్ష్యం. ఇప్పుడు రుక్మిణీదేవికి జరిగిన ఈ అపూర్వ గౌరవం వింటే ఏమంటుంది? శ్రీకృష్ణుడు సత్యభామా విధేయుడంటుందా, లేక రుక్మిణీలోలుడని తల వంచుతుందా? నా మాట వినవే. ఈ పారిజాత పుష్పం సంగతి మీ అమ్మగారికి చెప్పకే. మీ దేవి గారి మనసు అసలే వేసవి కలిగిన తాటాకి చిటుకు. ఏమన్నా? అరవకే. ఏమన్నాను? నువ్వు ఈ నిప్పురవ్వ తగిలించావో భగ్గున మండి ద్వారకనే బుక్కి చేస్తుంది. ఆ నారదయ్య అనుకుంటే నీది ఆధారనే. ఏమైనా సరే నేను చెప్పేదే. నళిని, మా అమ్మవు కదే. ఏమిటి? నేను నీకు అమ్మనా? చచ్చా, ముద్దులో అలాగే అంటారే. నా వలపల కొమ్మ, బంగారు బొమ్మ. ఇదిగో మీ గురువు గారి పాఠాలు నా దగ్గర సాగవు. అయ్యో 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 అయ్యో, బంగారంతో తొలుతూగే సత్యభామాదేవి ఆంతరంగిక సఖి హస్తాలకు మట్టి గాజుల హతవిధి. నీలాంటి వాళ్ళని నమ్ముకుంటే మట్టిగా ఇంకేముంటుంది? ఎంత మాట అన్నావు? నా సంగతి నీకేం తెలిసే? ఏం కావాలో అడుగు. మణి కంకణాలు కావాలా? మౌక్తిక హారాలు కావాలా? నా ప్రాణాలే కావాలా? ఏమిస్తారా ఇవ్వండి. అలా అడుగు. తొడుగు. బాగుంది. నలి. ఆహా, భళ భళ, ఈ కంకణాలకు ఎంత అందం వచ్చింది. చాలే, ఇవి నా దగ్గర కాజేసినవేగా. మీ మోసం అంతా మా అమ్మగారితో చెప్పి మీ భర్త పట్టించకపోతే అమ్మ గడుసు. ఎంత వేగం, ఎంత వేగం. గోయిందా గోయిందా. చూసారా కానీ చూడరాని దృశ్యం చూశాను. వినరాని మాటలే విన్నాను. నా కళ్ళు కాయలు కాయకుండా నా చెవులు చిల్లు పడకుండా ఉన్నాయంటే అది నా కారణం. ఏం చేసుకున్న పాపం. ఏమిటి పిచ్చి ధోరణి? నిన్నెవరైనా అవమానించారా? నన్నెందుకు అవమానిస్తారమ్మా? నన్నేమైనా అంటే తిరిగి అక్కడ 4 పట్టించి వచ్చేదాన్ని. మరెవరిని? సౌందర్యం, సౌభాగ్యం, అభిమానం, ఆభిజాత్యం అన్నీ ఉన్న మిమ్మల్ని చూసి కన్నెరని ఆడిపోసుకుంటున్నారమ్మా. నన్నా? ఎవరే? నా సపత్నులేనా? మరెవరు? ఇంకెవరికుందమ్మా అంత తెంపు? ఆ తంపులు మరి నారదయ్యే. నారదుడా? ఆయన ఎక్కడ తారసిల్లాడు? దారిలో రుక్మిణీదేవి గారి మందిరంలో శ్రీవారున్నారని చెప్పి వెంట తీసుకువెళ్ళాడు. స్వర్గలోకం నుంచి వచ్చేవాడు ఉత్త చేతులతో రాకూడదు. బంగారు తామరాకులు, పారిజాత కుసుమాన్ని ముడిచి తెచ్చి శ్రీవారికి ఇచ్చి ఊరుకున్నాడా? నీ భార్యలో నీకు అత్యంత ప్రేమ పాత్రురాలైన సతీమణికి ఇవ్వమన్నాడు. శ్రీవారు రుక్మిణికి ఇవ్వలేదు కదా? ఇవ్వలేదా? స్వయంగా ఆమె చిగల గుచ్చారు. అంత పని చేశారా? అంతటితో అయిందా? ఆ పారిజాతం ధరించగానే ఆమె అతిలో ఒక సౌందర్యంతో అద్వితీయ తేజస్తో వెలిగిపోయింది. ఇన్నాళ్ళు మిమ్మల్ని ప్రేమించి మీ కనుసనల్లో మెలిగే నాదులు ఆ పారిజాత ప్రభావంతో రుక్మిణి విధేయులైపోతారట. నళిని, చాలించు. నా పతి, నా ప్రాణం, వారు నాకెన్నడూ అన్యాయం చేయరు. అయ్యో, అదంతా నీ భ్రమ తల్లి. నారదుడు వక్కాణించి చెప్పాడు. నేటి నుంచి శ్రీకృష్ణుల వారికి సత్యభామా విధేయులన్న బిరుదు పోయిందట. రుక్మిణి ప్రియులన్న సత్యం రుజువైందట. ఆహా, ఆ కలహప్రియుని కైవారం అంతవరకు వెళ్ళినదా? అంతటితో ఆగిందా? పట్టుపుదేవిని భట్టువలే పొగడి మిమ్మల్ని దూషించాడు. ఆమె వినయవంతురాలట, భక్తురాలట, మీరేమో గర్విష్ఠులట, కోపిష్ఠులట. నళిని, చాలించు. ఆ మందిరంలో నారదుడు నా పేరెత్తి నిందించవలసిన అవసరం ఏమొచ్చింది? ఆ సందర్భ ప్రలాపాన్ని నాథులు వింటూ ఊరుకున్నారా? వారించలేదా? నాథులు నాథులు అని మీ పాత్రలాటే కాని వారికి ఆ అభిమానం ఉంటేగా. ఏ ఎండకా గొడుగు పట్టి ఇస్తకాలాడి ముచ్చటి తీర్చుకుని మర్చిపోయే ఆ మాయావి మిమ్ములను, మీ ప్రేమను నలుగురిలో నవ్వులు పాలు చేశారు. మీరు అమాయకులు గనక వారి నమ్మి మోసపోయారు. నందగోపాలుడు ఇంత నైవంచుకులు అనుకోలేదు. ఇన్నాళ్ళు నాతో ఆడినదంతా నాటకమేనా? నాపై చూపిన ప్రేమలన్నీ బూటకమేనా? తానే ప్రాణంగా భావించి ప్రేమించిన నా బ్రతుకేం కావాలి? ధనమిచ్చి పుచ్చుకోవచ్చు,
మనసిచ్చినట్టే ఇచ్చి మోసపుచ్చితే ఆడుదాని గతి ఏం కావాలి? ఇంతకాలం నాథులు సత్యావిధేయుడన్న గర్వంతో సపత్నులలో తల ఎత్తుకు తిరిగిన నేను ఈనాడు ఈ అవమానాన్ని భరించి ఎలా జీవించేది నళిని, ఎలా జీవించేది? దేవి, అనుకోని సమస్యలు ఎదురైనప్పుడు ఆందోళన పెట్టడం లాభం లేదమ్మా. తప్పించుకుని వెక్కిరించే మార్గం ఆలోచించాలి. ఆ మార్గం ఏదో నువ్వే చెప్పవి. చెప్తానమ్మా, కానీ చెయ్యడం మీ వల్ల సాధ్యమా అని. చేస్తా, ఎంత కష్ట సాధ్యమైనా సరే చేస్తా. చెప్పవి. స్వామివారు మన మందిరానికి దయచేసినప్పుడు మీరు వారి కంట పడరాదు, మాట్లాడరాదు. అయ్యో, వారి పిలుపు వింటేనే కరిగిపోతానే. కంట పడకుండా మాట్లాడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతే అవమానాలు సహిస్తూ ఇలాగే ఉండండి. నళిని, అభిమాన ధనురాలైన సత్యభామ అవమానాలు సహించదు. అయితే నేను చెప్పినట్టు చేయండి. చెప్పు. మీరు మందిరంలో పడుకుని అలకనెట్టించాలి. స్వామివారు వస్తే లోపలికి రాకుండా వాకిల వద్ద నేను ఆపేస్తాను. కోపంతో తిరిగి వెళ్ళిపోతారేమో. ఆపలేని తాపంతో సమీపిస్తారు. మిమ్మల్ని చూడగానే ఉపచార వాక్యాలు పలుకుతూ ప్రేమ ప్రవాహంలో ముంచెత్తుతారు. మీరు మెత్తబడారు సుమా. పాదాక్రాంతులే బ్రతిమాలే వరకు ఓపిక పట్టారు. అప్పుడు పారిజాత కుసుమం తెమ్మని అడగనా? పువ్వేమిటమ్మా, చెట్టే తెచ్చి తోటలో నాటమన్నా నాటుతారు. అప్పుడు మీ సవతలే కాదు, ఈ లోకం అంతా మీకు దాసోహం అంటుంది. నిజమేనేవు, మంచి ఉపాయం చెప్పావు. కానీ ఏమమ్మా, స్వామి మనస్సు మెప్పించడమే కాని ఎన్నడూ నొప్పించి ఎరుగనే. ఇది నటనే కదమ్మా. వరమిచ్చిన తర్వాత మీరే వారు, వారే మీరు. మేమే కదా వేరు. నళిని, నాథుల్ని అట్టేసేపు బాధ పెట్టకే. నాకు తెలియదమ్మా పిచ్చి తల్లి. వారిని ఆపినట్టే ఆపి వదలనట్టే వదులుతాను. వారి పాటికి వస్తూ ఉంటారు. మీరు అలక మందిరానికి పదండి. అలాగే.